నిజం చెప్తున్నా మన రేవంత్ సార్కు సోషల్ మీడియాను చూస్తే చాలు గజ్జు గజ్జుమ అంటది. అంతేనా కాదా? ఇక సారే ఎన్నో అట్లా చెప్పే ఈ సోషల్ మీడియా యూట్యూబ్ నాశనం చేస్తానే అట్లా చేస్తానే ఇట్లా చేస్తానే అని. అంతేందుకు సర్కారు చేసే ఘనకార్యాలు సోషల్ మీడియానే బయట పెడుతున్నది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఎంతో మందిని అరెస్టులు చేస్తూనే ఉన్నారు, జైలు వేసిర్రు. అరే తప్పును తప్పు అని సోషల్ మీడియాలో చెప్పుడు కూడా తప్పేనట. ఇదెక్కడి అన్యాయం? ఇగో గిట్లనే అన్నది కోర్టు. మన రేవంత్ సర్కార్కు మల్లో మల్కం మొట్టికాయలేసింది. చూడుర్రి మీరే. ఈ 22 నెలల సంధి మన సర్కారు పాలన ఎట్లున్నదో ఏ తీర్లా దూసుకోబోతుందో మీరు చూస్తూనే ఉన్నారు. పాలన పక్కకు పెట్టి పోలీస్ కేసులలో మాత్రం దూసుకుపోతూనే ఉన్నది. అవునా కాదా? సర్కారు గిడ తప్పు చేస్తాంది. రేవంత్ అనే చేసింది తప్పు. జనాలు ఆగమైతుర్రు, గోసపడుతురని సోషల్ మీడియాలో పోస్టులు పెట్ట పాపం ఖతం. పోస్టులు పెట్టినోళ్ళింటికి పోలీసులు ఓవుడు, బలమీటికి అరెస్ట్ చేసుడు, జైల్లేసుడు, ఇదే కథ నడుస్తాంది. అరే రాష్ట్రంలో ఏమైతుందో కన్సకం సోషల్ మీడియాలనన్న చెప్పకుంటే ఎట్లనోళ్ళ గట్లా ఓర్వకుంటే ఏందన్నట్టు. ఇట్లా అడ్డగోలు అరెస్టుల మీద హైకోర్టు మన సర్కార్ను చెంపదెబ్బగొట్టినట్టు చేసింది. సోషల్ మీడియా పోస్టుల వంకతోని అరెస్టులు చేసుడు కరెస్టుగానే కాదు, అది అన్యాయం. ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితది అని నిలదీసింది. అసలు రాజకీయంలో నడిచే తప్పులు సోషల్ మీడియాలో పెడితే తప్పుగానే కాదు, అది నేరం ఎట్లయితదని అన్నదోళ్ళ కోర్టు. అధికారం ఉన్నది కదా అని కానున్న పట్టించుకోకుండా రుబాబ్ చేసుకుంటా అరెస్టులు చేస్తే ఊరుకునేదే లేదని చెప్పింది. అంటే ఇన్నొద్దులు ఈ షెయి పార్టీ సర్కారు బీఆర్ఎస్ లీడర్లను అన్యాయంగా అరెస్ట్ చేసిందని తేలిపోయింది అన్నట్టే కదా. ఈడ ఒకటి చెప్పాలి, తెలంగాణ అంటేనే తండ్లాట, తెలంగాణ అంటేనే కొట్లాట. మంచి ఎత్తే మర్యాద ఇస్తుంది, నెత్తి మీద పెట్టుకుంటది. అడ్డం దిడ్డం చేస్తే బరిగీసి నిలదీస్తుంది. ఇట్లా నిలదీసుడు కోట్లాడుడు మనకేమన్నా కొత్తనా? ఎన్నో కేసులు పడ్డాయి, ఎన్నో దెబ్బలు తిన్నాం. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ నాగం చేస్తే ఊకుంటామా? సోషల్ మీడియా పోస్టులు పెడితే అరెస్టులు చేసిర్రని నిజాన్ని బయట పెట్టకుండా ఉంటామా? అంతేనా కాదా?